ప్రశ్నిస్తున్నా. ఒకవైపు మోహన్ భగవత్ మీ కమెంట్ కు వివరణ ఇచ్చారు, ఇంకొక వైపు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, అమిత్ షా గారు ఇచ్చారు. ఆ వివరణకు మీకు సంతృప్తి లేకనే అమిత్ షా వ్యాఖ్యల్ని వక్రీకరించి ఫేక్ వీడియో విడుదల చేశారా? దానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, మీ పోలీసులే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది? మరి నిజమైన రమేష్ గారు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? భారతీయ జనతా పార్టీ వచ్చి ఇక్కడ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ అనుమానితులను ఎవరినైతే చూపించారో వాళ్ళని పిలిపించి వాళ్ళ టెలిఫోన్ గ్యాడ్జెట్స్ సీజ్ చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించినాము. ఇది విచారణలో తేలాల్సింది. బీజేపీ ఫిర్యాదు మేరకు యాక్ట్ చేసినాము, ఇది మేము సొంతంగా చేయలేదు. అంటే సో బీజేపీ నేను అడుగుతున్నా, బలహీన వర్గాల జనాభాలు మేము లెక్కేస్తామంటున్నాము, మేము వ్యతిరేకిస్తాం, చేయడానికి వీలు లేదని నరేంద్ర మోడీ అంటుండు. జనాభా లెక్కేయడాన్ని ఎందుకు బీజేపీ వ్యతిరేకిస్తుంది? మేము సుప్రీంకోర్టు ఇచ్చిన 9 మంది జడ్జిలు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు బీసీలకు 27% రిజర్వేషన్ ఉంది. ఎందుకు 27 ఫిక్స్ అయింది? 15% ఎస్సీలకు, 7.5 అంటే 8% ఎస్టీలకు, 23 పోతే 50% పరిమితి దాటకుండా రిజర్వేషన్లు ఇవ్వాలంటే 27% అని ఫిక్స్ చేసిండ్రు. సో ఇవాళ 50% పరిమితి మేము జనాభా లెక్కన కులగణన చేసి 50% పరిమితిని మేము తొలగిస్తామని మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా మా రాహుల్ గాంధీ గారు పెట్టినరు. మోడీ గారు వ్యతిరేకిస్తుండ్రు. కారణం చెప్పండి. ఈ దేశంలో ఉండే ప్రజల యొక్క జనాభా కులగణన చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? 50% అప్పర్ లిమిట్ను తొలగించి బలహీన వర్గాల రిజర్వేషన్లు మేము పెంచుతామంటే ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఈ పంచాయతీ ఎక్కడ మొదలైంది? బలహీన వర్గాల కులగణన చేస్తాము అని మేమంటే దాన్ని మేము ఆమోదించము, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తామని నరేంద్ర మోడీ గారు మాట్లాడడంతో వాళ్ళ హిడెన్ ఎజెండా లేదా గతంలో వివిధ సందర్భాలలో వాళ్ళు మాట్లాడిన అంశాలు లేదా 2000 సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, జస్టిస్ వెంకటాచలయ కమిషన్ని 10 మంది జడ్జిలతో కూడుకున్న కమిషన్ నియామకము, ఇవన్నీ రోజు చర్చకు వచ్చినాయి. మేము క్యాజువల్గా పొలిటికల్ రిటారిక్ స్టేట్మెంట్ స్పీచ్ ఇస్తే వాళ్ళు స్పందించాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఇంతమంది ఒక మారుమూలను ఉండే తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల క్రితమే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక అంశాన్ని ప్రస్తావిస్తే భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆర్ఎస్ఎస్ చీఫ్ దేశమంతా కదిలొచ్చి ఎందుకు తెలంగాణ దేశం మొత్తం వివరణ ఇస్తుండ్రు అంటే వాళ్ళు వేసుకున్న ప్రణాళికను మనం బయటపెట్టినాం కాబట్టి అందులో నుంచి బయటపడడానికి వాళ్ళు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుండ్రు. మా మీద పెట్టిన కేసులు కూడా ఎంహెచ్ఏ కంప్లైంట్ చేసింది. రమేష్, నేను నిన్ను అడుగుతున్నాను, అమిత్ షా గారు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి, ఎన్నికల కోడ్ వచ్చింది, వాళ్ళు మంత్రులు కాదు, మేము మా బాధ్యత లేదు, వాళ్ళదన్నా రద్దయిన గవర్నమెంట్, నాది కంటిన్యూస్ గోయింగ్ గవర్నమెంట్. ఎంహెచ్ఏ పోయి ఫిర్యాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నా మీద కంప్లైంట్ పెట్టింది. అసలు అమిత్ షా గారి మీద ఆరోపణ చేస్తే ఎంహెచ్ఏకి ఏం రోల్ ఉంది? పెడితే బీజేపీ పెట్టాలి, లేకపోతే ఒక సివిలియన్ ఎవరైనా పెట్టవచ్చు. ఒక ప్రభుత్వము డైరెక్ట్ పోయి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ చేసి ఢిల్లీ పోలీసులు 200-300 మంది వచ్చి ఇక్కడ కూర్చొని ముఖ్యమంత్రి నువ్వు రావాల్సిందే అని పిలుస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ స్ట్రిక్ట్లీ. మీ ద్వారా తెలంగాణ సమాజానికి మేధావులకు నేను చెప్పదలుచుకున్నా, శాంతి భద్రతల సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పాత్ర లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కింద నేషనల్ ఎన్సిటీ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, అక్కడ హోమ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఉంటాయి, అంటే దేశ రాజధాని కాబట్టి. దాన్ని అడ్డం పెట్టుకొని అమిత్ షా గారి కింద ఉండే శాఖ ఫిర్యాదు చేసి దాని మీద ఎఫ్ఐఆర్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి 100 మంది పోలీసులను ఇక్కడికి పంపించి, ఇక్కడ పోలీసులు రావడం తప్పు పడతలేం. ఇతర రాష్ట్రాల పోలీసులు ఎవ్వరు పక్క రాష్ట్రానికి పోయినప్పుడు ఆ డీజీపీకి ఫిర్యాదు చేసి, ఆ లోకల్ కమిషనర్కి ఫిర్యాదు చేసి ఫలానా కంప్లైంట్ మా దగ్గర ఉంది, ఫలానా వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వాళ్ళని మేము అరెస్టు చేయడానికో ఈ కారణం చేత వచ్చిన లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి. కానీ ఢిల్లీ పోలీసులు లోకల్ పోలీసుకు తెలవకుండానే అర్ధరాత్రి పూట పోయి ఇండ్ల మీద పడి నన్ను రమ్మని అంటే నా అడ్వకేట్ పోయి ఢిల్లీలో ఆఫీసర్కు రిప్రజెంటేషన్ ఇస్తే అతను చాలా అంటే చాలా దుర్మార్గంగా మాట్లాడిండు. ఇంకా నేను భాష ఎక్కువ వాడదలుచుకోలేదు. అంటే ఇట్లా బెదిరించి ఇట్లా ఆధిపత్యం చెలాయించాలనుకుంటే ఒక రాష్ట్రం యొక్క హక్కులను కాల రాస్తుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మీదనే, ఇది రేవంత్ రెడ్డి మీద కాదు, ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు.
ఒక ముఖ్యమంత్రిని ఏదో ఒక ఎఫ్ఐఆర్ ఢిల్లీలో వేసిన నువ్వు వస్తావా రాదా అని హుకుం జారీ చేయడం అంటే అసలు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఎందుకు చంద్రశేఖరరావు ఇది తప్పంటలేడు? తెలంగాణ హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చేటోడు, పులి నోట్ల తలకాయ పెట్టినోడు, ఇదెక్కడి న్యాయం అని ఎందుకు మాట్లాడతలేడు? అంటే మీరు భయపడ్డట్టే అవుతుందా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుల వ్యవహారం చూస్తుంటే, ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో చేయబోతుంది బీజేపీ అనేది ఏమన్నా? వాటిమే ఏదైనా ఎదుర్కొంటాము. ఈడెవ్వడు ఆసామాసిగా లేడు, అల్లాటప్పగా రాలేదు. అయ్య పేరో ఎవడి పేరో చెప్పుకొని కుర్చీలో కూర్చోలే. ఎవరిడంతా వదిలేసి గాలికి వదిలేసి వ్యవహారం చేస్తామని అనుకోకండి. మేము కొన్ని సాంప్రదాయాలను పాటించదలుచుకున్నాము. ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని గౌరవించదలుచుకున్నాము. నేను నిబద్ధతతోని పనిచేయదలుచుకున్నా. కాబట్టి వాళ్ళకేమైనా కోరికలు ఉన్నా, వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా లెట్ దెమ్ ట్రై. జరిగే పరిణామాలు మీరు చూస్తారు, వాళ్ళు చూస్తారు.